ప్రార్థన చేస్తున్నారు. భీముడికి ఆ దుర్యోధనాదులంటే తగని కోపం. ఏమో ఈ ఏడాదిలో ఎట్నుంచి ఎటు వచ్చినా ఏది విని ఏ ఒళ్ళు మరిచిపోయిన కోపంతో వచ్చి కత్తిస్తాడో. మీరు అసలు కనపడద్దు భీముడికి అసలు కనపడడానికి వీల్లేదు. ఈ ఏడాది మాకు చాలా సంఖ్యలు తెరిచి ఓ నవ్వు నవ్వాడు. తమ్ముడా, ఏడాది మాకు చాలా సంక్లిష్టమైన కాలం సుమా, మీరు నాకు ఈ ఉపకారం చేసి పెట్టవలసిందే అని చెప్పి కిందకి దిగి భీముడి వీపు తెరిచి ఓ నవ్వు నవ్వాడు. తమ్ముడా, నీ మీద ప్రేమతో చెప్పింది అని సుమా. ఎందుకనంటే కోపం ఏం చేస్తుందంటే అప్పుడున్న పరిస్థితిని మర్చిపోయేట్టు చేస్తుంది. దానికి ఉన్న లక్షణం. నీ మీద ప్రేమతో ఎందుకు ఇలా పెట్టానో తెలుసా? నువ్వు తొందరపడి ఆయుధం తీసావనుకో, అజ్ఞాతవాసం భంగం అయిందనుకో, మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చేస్తామే. అప్పుడు అన్నయ్య పట్టాభిషేకం చేసుకోవలసిన వాడు యుద్ధానికి వెళ్ళి శత్రువుల్ని చంపి పట్టం కట్టవలసిన వాడిని తొందరపడిపోయి అన్నయ్య తెచ్చుకున్న బలాన్ని కూడా పాడు చేశానని 12 ఏళ్ళు మళ్ళీ ఏడుస్తావు. అలా నువ్వు ఏడవకుండా ఉండడం కోసమని నీ ప్రథమ కోపం చటుక్కున ప్రమాదం తేకూడదని ఈ విషయం పెట్టాను తప్ప నీ మీద కోపంతో కాదు సుమా. కొన్ని నోటితో చెప్తాడు, కొన్ని చిన్న నవ్వుతో చెప్తాడు. కానీ ఆ నవ్వులో పరమార్థం అవతల వాడికి అర్థం అవుతుంది. భీముడికి అర్థమైంది ఇది ప్రేమతో పెట్టినటువంటి నియమం. మా అన్నకి నా మీద ఎంత ప్రేమో మీరు విరాట పర్వం బాగా చదివితే అర్థమవుతుంది. ఈ సంఘర్షణ కొనసాగిందా లేదా అన్న విషయం కీచకుడి విషయంలో. కాబట్టి అన్నయ్య మీద పెట్టుకో, నేను అలా చెయ్యను అన్నయ్య, పోన్లే నువ్వు ఆ నియమం పెట్టావు కదా అది నాకు మంచిదే అన్నట్టుగా భీముడు. అది వాళ్ళిద్దరికీ ఉన్న గొప్ప అనుబంధం. అంటే నీకు నా మీద అనుమానమా? ఇంకా అంతర్మానం ఉన్న ప్రకారం వస్తే మాత్రం నేను బాగా ఉంటాను, నీకేం నమ్మకం, పోన్లే మీరు వెళ్ళండి, నేను నా ఇష్టం వచ్చిన చోటు ఇంకో చోటు పోతాను, మీరు చోటు నేను రాను, ఇలాంటి పింకితనాలు తగులు కొడాలు వాళ్ళు ఉండవు. అన్నయ్య మాట అన్నాడు, మన క్షేమాన్ని కోరే చెప్తాడు. కాబట్టి అన్నయ్య అలా అన్నాడు అంటే దాన్ని సక్రమంగా అర్థం చేసుకుందాం అని ఊరుకునే లక్షణం భీముడి ఉంది. లేకపోతే నిజానికి అజ్ఞాతవాసం రావు. ఇది వాళ్ళకి కాదు, ప్రతి కుటుంబంలో ఉండాలి, ప్రతి ఇద్దరి మధ్య ఉండాలి. ఒక భర్త భార్యని దెబ్బలాడినప్పుడు ఆమె అర్థం చేసుకోవాలి, భార్య భర్తని కాకపోతే ఎవరిని దెబ్బలాడుతుంది? ఊళ్ళో వాళ్ళు దెబ్బలాడాలి. ఆమె జీవితం అంతా ఆయనతోటే కలిపి కట్టుకుంది కాబట్టి అయ్యో ఈయన పొరపాటు చేస్తున్నారేమో అనిపించినప్పుడు ఆమె ఆక్రోశించి మాట్లాడుతుంది. మీరు ఎందుకు విన్నారు నా మాటని గద్దిస్తుంది. అప్పుడు ఆమె మాట నువ్వు వినాలి, నీ మాట బిడ్డలు వినాలి, బిడ్డల మాట నువ్వు వినాలి, స్నేహితుడి మాట స్నేహితుడు వినాలి, గురువు మాట శిష్యుడు వినాలి, ప్రభువు మాట ప్రజలు వినాలి, ప్రజల మాట ప్రభువు వినాలి. ఒకరి మాట ఒకరు వినమన్నాడు అయోమయం అంధకారం తప్ప లోకంలో కార్యసాధన ఉండదు. అది పాండవుల్ని చూసి నేర్చుకోవాలి తప్ప ఆయన తిరగబడలేదు. ధర్మరాజు గారి బతిమాలుకోవాల్సిన అవసరం కలగలేదు. ఒక కార్యం సాధించేటప్పుడు అన్నయ్య అన్న తర్వాత అతనికి ఆ అధికారం ఉన్నది. ఆయన అన్నాడు అంటే మనక్షేమం కోసం అంటాడు, మన మీద ప్రేమతో అంటాడు తప్ప ఇతరులను ఎందుకు అంటాడు ఆయన అని అర్థం చేసుకోగలిగినటువంటి పరిణతి ఉంది. అంతే తప్ప చూశామని ఎలా నిశాడో అని నాలుగు పీకోరు వాళ్ళు. అందువల్ల నిలబడింది భారతం. ఇది ఆలోచన చేసినప్పుడు ఎప్పుడు జరిగిపోయింది అని అనుకోవడం కాదు. భారతం అనేటువంటిది పంచమవేదం. అందరూ వినండి, అందరూ చదువుకోండి. భారతం చదువుకోవడానికి వీళ్ళే చదవాలి వాళ్ళే చదవాలన్న నియమం పెట్టలేదు. అందరూ చదువుకోవలసినదే అని అనడానికి కారణం ఏమిటంటే వ్యాస భగవానుడి యొక్క ప్రధానమైన ఉద్దేశం ధర్మార్థ కామమోక్షములు అనేటువంటి చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసుకోవడానికి అందరికీ శక్తిని ఇవ్వాలి. వేదం చదువుకోలేని వాళ్ళందరూ భారతం చదువుకుని ఆ జీవితాన్ని పండించుకోవాలని ఇచ్చారు మానవుడు. కవిత్రయం అందుకు దాన్ని మళ్ళీ తెలుగు భాషలో రచించి మనకు అందించారు. వాళ్ళు ఎంత ప్రేమతో ఇచ్చారో మనం అంత ప్రేమతో చదవాలి. అంతేగాని భారతం పిల్లలు ఎవరైనా తీస్తే నీకు ఇప్పటి నుంచి భారతం ఎందుకు అనకూడదు. భారతమే చదవాలి, మధ్య మధ్యలో భారతం వాళ్ళకి రావాలి, తెలుసుకోవాలి. భారతం వస్తే ఎవరు అన్నయ్య మాట వింటాడు, భారతం చదువుకుంటే ఎవరు నాన్నగారి మాట వింటాడు. అంతకన్నా నీకేం కావాలి? వాడు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళి ఎవరి మాట విని వాడిగా తయారైన తర్వాత వాడు ఇప్పుడు భారతం తెలివి వేడి తీసుకుంటే నీకేం వస్తుంది? భారతం అందరికీ అన్ని కాలంలో అన్ని దేశంలో అవసరమైనది నిరూపణమయ్యేటువంటి గొప్ప ఇతిహాసం. కాబట్టి ఈ మాటలు చెప్పి ఆయన